నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో ఘనంగా జరిగిన మల్లాడి కృష్ణారావు 61వ జన్మదినోత్సవ వేడుకలు. మల్లాడిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, పుదుచ్చేరి మంత్రులు, ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న రసాయన పనులను పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఏ కోటయ్య. నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అఖండ మెజారిటీతో రికార్డు సృష్టించిన దాట్ల సుబ్బరాజును కలిసేందుకు 3 మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 61వ జన్మదినోత్సవ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక ఎర్ర గార్డెన్స్లో మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో 61వ పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, హోంమంత్రి నమశివాయ, ప్రజాపనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ, స్పీకర్ సెల్వం, పలువురు ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మరికొంతమంది నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ అనురాధతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభా ప్రాంగణం సమూహంతో కిక్కిరిశారు. మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలకు హాజరైన పుర ప్రజలకు నూతన దుస్తులు, మల్టీపర్పస్ పెన్నులను అందజేశారు. ఒక సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడటంతో కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, నూతనంగా ఎంపికైన ప్రజాప్రతినిధులు మల్లాడి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ஊரெல்லாம் நன்றி சொல்வதற்கான வாய்ப்பை ஏற்படுத்தி கொடுத்த மல்லாடி அவர்களுக்கு முதற்கண் என் வாழ்த்துக்களை நன்றி தெரிவித்து, பாடுபட வேண்டும், பாடுபடுவார் என்ற நம்பிக்கை எங்களுக்கு இருக்கின்றது. எனவே இந்த நாளிலே அவரை நாங்கள் வாழ்த்தி வணங்கி உங்களோடு விடைபெறுகின்ற కృష్ణ గారు ఆహ్వానిస్తారు. ఏపీడీ వారిని కొండబాబు గారు, ఎమ్మెల్యే గారిని, గోపం శివ గణేష్ గారు, సత్యనారాయణ గారిని మల్లాడి రాజు గారు సత్కరిస్తారు. స్టేజ్ మీద అందరూ కూడా
అభిమానులకు నాయకులకు అందరికీ ఇదే మా ఆహ్వానం. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుర్కీర్తిం ప్రదాం దదుః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే. ఇంకా కన్స్ట్రక్షన్ పాటించే విధంగా చేస్తున్నాం. అందరూ with the prayer sound by Prashanti. Now, Jyoti Bajwalamma. Vijay. Nagaraja Vijay. ఏంటండి ఏం కావాలరా? ఆ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేశారా? బ్యాటరీ ఛార్జింగ్ పెట్టింది. బ్యాటరీ ఛార్జింగ్ చెప్పండి. ఏదో ఒక అరగంట వస్తుంది. అరగంట వస్తుంది, పర్లేదు. Honorable Vijay Purusari, Makkal Vijay, और Mana Manali, the hero of this function, Honorable Speaker, Honorable MP, Honorable MLAs, Honorable MLAs from Purusari, my dear brothers and sisters of Yanam, it's a great day for us. మన మనది గారు ఆరోగ్య పూర్తి అయింది. நல்ல விஷயங்கள் திருச்சி Yanam people are blessed with his support and service. He has transformed மல்லாடி அவர்களுக்கு மீண்டும் தன் வாழ்க்கைகளை பதிவு தெரிவித்து எல்லாருடைய தலைவருக்கு வாழ்க்கை வந்திருக்கின்ற என்னுடைய புதுச்சேரி மாநில மக்கள் வீரர் அண்ணன் என்ஆர் அவர்கள், மாண்புமிகு உள்துறை அமைச்சர் அன்பு தலைவர் அமித்ஷான் அவர்களே, பொதுப்பணித்துறை அமைச்சர் அண்ணன் லட்சுமணன் அவர்களே, அரசு கொறடா ஏபிடி அவர்களே, முதலமைச்சர்களுடைய பாராளுமன்ற செயலாளர் ராம்குமார் அவர்களே, தாக்கராவுடைய சட்டமன்ற உறுப்பினர் அன்பு தலைவர் అభిమానులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు, అదేవిధంగా పాండిచ్చేరి గౌరవ హోంమంత్రి గారు శ్రీ నమస్కారావు గారు, అదేవిధంగా పాండిచ్చేరి ఈడబ్ల్యూడి గౌరవ మంత్రి గారు శ్రీ లక్ష్మీనారాయణ గారు, గౌరవ స్పీకర్ పాండిచ్చేరి శాసనసభ శ్రీ ఆర్ సరోజి గారు, మరి నూతనంగా ఎన్నికైనటువంటి ముమ్మడి గారు గౌరవ శాసనసభ కాకినాడ రేణు నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ గంపం నానాజీ గారు,
వేదిక మొదలైనటువంటి మరి పెద్దలు మరి మిత్రులు అందరూ మీ అందరి యొక్క శ్రేయోభిలాషులు మహోత్తరైనటువంటి సోదరులారా సోదరులారా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ శ్రీ మల్లాది కృష్ణారావు గారి జన్మదిన శుభ సందర్భంగా వారిని మరి నేను ఎంతో వారిని ఆశీర్వదిస్తూ పెద్దగా మరి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తాను. యానం యొక్క రూపురేఖలను మాత్రం యానాన్ని వివరిస్తుంది శ్రీ మల్లాది కృష్ణారావు గారు. ఒక పేద కుటుంబంలో ఇక్కడ జన్మించి మత్స్యకార కుటుంబంలో జన్మించి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి సుదీర్ఘంగా దాదాపుగా మరి 7 సార్లు కదండి 6 సార్లు శాసనసభ సభ్యులుగా ఎన్నికలు ఇక్కడి నుంచి మీ అందరూ ఆశీర్వాదాలు యానాన్ని రూపురేఖను నుంచి యానాన్ని ఎంతో అభివృద్ధిపరిచి మరి యానాన్ని పాండిచేరి రాష్ట్రంలోనే ఒక ఏకైక ప్రతినిధిగా ఇక్కడి నుంచి ఎన్నికై సరే మీ అందరి యొక్క మన్నంలో పదవిగా కాకుండా మరి ఎంతో అభిమానించే మీ అందరికీ కూడా పెద్దలు శ్రీ మల్లాది కృష్ణారావు గారిని మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని మరి మనస వాచ కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. కాకినాడ శాసనసభ్యులు శ్రీ పంట నానాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ముఖ్యంగా పాండిచేరి ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారికి నమస్కారం తెలియజేస్తాను. అలాగే ఇవాళ ప్రజా హృదయ నేత స్ఫూర్తి ప్రదాత అనే ఊరికి అక్షరాలు రాసేయడం కాకుండా అది ఏంటనేది చూపించినటువంటి వ్యక్తి ఇవాళ అందరికీ కూడా అభిప్రాయం ఆయనకి రాజకీయం చేస్తాం పదే ఆయనకి రాజకీయం చేస్తామన్న ఆలోచనలు కలిగిన మనుషులు ఇవాళ నా విజయాలు కూడా ఆయన ఆస్తుందని చెప్పి తెలియజేస్తాను. ఖచ్చితంగా ఆయన మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలా ముందుకెళ్ళాలని కోరుకుంటూ వేదికలకు ఇచ్చిన హోంమంత్రి గారు రమాస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే లక్ష్మీనారాయణ గారికి డిప్యూటీ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్ శాలిని గారు స్పీకర్ గారికి ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మా మున్సిపల్ గారు నేను కొత్త శాసనసభ నన్ను సీఎం గారికి తీసుకెళ్ళిన మున్సిపల్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు కూడా ఎప్పుడు కూడా మాకు ఎదుగుదల ఉండి పోస్తారు. ఏ చిన్న పని అయినా సరే నాన్నగారికి మాతో పెరిగినోడు మా దగ్గర పెరిగినోడు మాతో ఉండి చేయాలని చెప్పి ప్రతి పనికి కూడా నాకు ఎప్పుడు అనగా అనుకున్న బోస్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదిక గురుపేదలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అమలాపురం వెళ్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎంత అలా బాధ వస్తుంది మనకి. హైదరాబాద్ వెళ్తుంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చూసి బాధ వస్తుంది. నాకు అమలాపురం వెళ్తుంటే యానాన్ని చూస్తుంటే బాధ కలుగుతూ ఉంటుంది. ఈ న్యూస్ ఎందుకంటే అక్కడ ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు, ₹1,00,000 డబ్బు ఉంది. అక్కడ స్మార్ట్ సిటీగా రిక్వైర్ చేశారు. ఏదన్నా ఒక్కటి ల్యాండ్ మార్క్ ఒక్కటి కాకినాడలో చూపించండి మీరు కట్టింది. ఎప్పుడో ముద్దా గోపాలకృష్ణ గారు కట్టిన ల్యాండ్ మార్క్లు 2-3 ఉన్నాయి తప్ప మీ ఊళ్ళో ల్యాండ్ మార్క్ మార్చేసేది ఇక చూస్తే ఎవరికైనా అసలు ఎవరన్నా సరే బాధ కలుగుతుంది. అయ్యా మీరు కొంచెం మా మీద కూడా శ్రద్ధ పెట్టండి. మీరు పరిచయం లేదు అందరితో పరిచయం మా ముఖ్యమంత్రి అందరితో మీకు ఎప్పుడు పరిచయం ఎప్పుడు రాజశేఖర గారు మీరు కనపడతారండి గారు మాకు ఖచ్చితంగా కాకినాడ మీద కూడా మీరు మీలాంటి సలహాలు సంప్రదింపులు ఇస్తే ఖచ్చితంగా కాకినాడలో కూడా ల్యాండ్ మార్క్ చేసి యానం ఈరోజు కూడి చెప్పారు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత అందంగా ఉంటుంది, యానం మీద చెందుంటే ఎంత ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది అన్నది ఆ వాతావరణంలో కాకినాడ వచ్చి రావడానికి ఖచ్చితంగా కృష్ణారావు సహాయ సహకారం తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.
మెమోరియల్ శాసనసభ్యులు నమస్కారాలు. ఈరోజు పక్కలో నాకు అత్యంత ఆప్తులు, అత్యంత మిత్రులు, మా గురువులు మల్లాడి కృష్ణారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కోమటిరెడ్డి ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారికి, మరి హోమ్ మినిస్టర్ గారికి, విభిన్న మినిస్టర్లు అందరికీ, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి ఇచ్చిన ఎమ్మెల్యే అందరికీ, పెద్దలు మాకు అత్యంత ఆప్తులు, మాకు మా అందరూ గురువులే, మరి రాజ్యసభ సభ్యులు పెద్దల బోస్ గారికి, మరి నూతనంగా కాకినాడ రూరల్ నుంచి అత్యధికంగా వెళ్తున్న మా సోదరులు అంత నారాయణ గారికి, అదేవిధంగా మాజీ ఎంపీ మనోరావు గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మరి చాలా శుభదినం. ఎందుకంటే యానం పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మరి సుమారు 5 పర్యాయాలు ఈ యానాన్ని రూపురేఖలు మార్చి ప్రజలకు కావాల్సిన విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని రకాలుగా పాండిచేరి నుంచి దెబ్బలాడి తెచ్చి యానాన్ని ఒక అభివృద్ధి పదంలో మన చుట్టుపక్కల మన మమ్మీ నియోజకవర్గం మధ్యలో ఉన్న యానాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిన పెద్ద మనసున్న మహారాజు మన మల్లాడి కృష్ణారావు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మరి 2014లో 2024లో కూడా ఆయన యొక్క ఆశీస్సులతో మళ్ళీ నేను ఈరోజు శాసనసభకి అడుగు పెడుతున్నానంటే సుమారు 25 సంవత్సరాల నుంచి మా అందరికీ మీరు మిత్రులు కింద ఉండేవాళ్ళం కాబట్టి మరి పెద్ద మనసు ఆయన 2 సార్లు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపినందుకు ఆయనకు వచ్చి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ప్రజలు ఏదైతే నన్ను రెండోసారి మా నియోజకవర్గ ప్రజలందరూ మరి మళ్ళీ రెండోసారి అసెంబ్లీకి పంపుతున్నారు కాబట్టి తప్పనిసరిగా పెద్దలందరి సహకారంతో మళ్ళీ మన నియోజకవర్గాన్ని కూడా ఆదర్శప్రాయంగా తీసుకెళ్ళడానికి అహర్నిశలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి కృష్ణారావు గారి సలహాలు కూడా మరి నానాజీ గారు చెప్పారు, యానాన్ని చూసి వెళ్ళినట్టు ఏదైతే చేశారో అదేవిధంగా మన ఆయన సలహాలు సూచనలతో మన నియోజకవర్గానికి కావాల్సిన అన్ని కూడా మరి తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి చేస్తాం. అదే కాకుండా బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుండే వ్యక్తి మన కృష్ణారావు గారు. అగ్రికుల క్షత్రియ సామాజిక వర్గానికి చిన్న హాని జరిగినా ముందుండే వ్యక్తి కృష్ణారావు గారు. అగ్రికుల క్షత్రియ అంటేనే ఈ రాష్ట్రంలో గుర్తొచ్చే వ్యక్తి కృష్ణారావు గారు. మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది వ్యక్తులు మధ్యలో వచ్చి రకరకాల కాలాలు పెడతారు, అన్ని కాదు. ఏ వ్యక్తిలో కమ్యూనిటీ పరంగా ముందున్న వ్యక్తి కులానికి కానీ బీసీ కానీ అటువంటి వ్యక్తులు ఎప్పుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా యానం నుంచి వచ్చిన ప్రధానికి అందరూ పెద్ద ఎత్తున వచ్చారు. మా నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చిన మన ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి కృష్ణదేవరావు గారు మరిన్ని పుట్టినరోజులు జరుగుతుంది మా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణారావు గారి ప్రత్యేకమైన కొద్ది గారు. Now I request our Honorable Chancellor to deliver his speech. அனைவருக்கும் வணக்கம். இந்த இனிய விழா நமது நண்பர் இது மன்னாடி அவருடைய 61வது பிறந்த நாள் விழா. இந்த விழாவில் கலந்து கொள்வது நான் மிகுந்த மகிழ்ச்சி அடைகிறேன். இந்த விழாவிற்கு வருகின்ற இந்த அன்பிற்குரிய மாண்புமிகு அமைச்சர் பெருமக்களே, மாண்புமிகு புதுச்சேரி சட்டப்பேரவைத் தலைவர்களே மற்றும் அன்பிற்குரிய எனது சட்டமன்ற உறுப்பினர்களே, மரியாதைக்குரிய நமது பாராளுமன்ற உறுப்பினர்களே மற்றும் அன்பிற்கும் மரியாதைக்குரிய ஆந்திர காக்கிநாடா மற்றும் நமது ஒட்டிய பகுதியைச் சார்ந்த முன்னாள் சட்டமன்ற
உறுப்பினர்களே, மரியாதைக்குரிய சட்டமன்ற உறுப்பினர், எனது அன்பிற்கு பாசத்திற்குரிய பெரியவர்களே, தாய்மார்களே, சகோதர சகோதரர்களே, எனது இனிய நண்பர்களே, உங்கள் அனைவருக்கும் உங்களுடைய நன்றி கலந்த வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். நமது நண்பர் திரு மல்லாடி கிருஷ்ணராவ் அவருடைய 61வது பிறந்தநாள் விழாவிலே கலந்து கொண்டிருக்கின்ற உங்கள் அனைவருக்கும் மனமார்ந்த நன்றியை நான் தெரிவித்துக் கொள்கிறேன். ஏன்னு சொன்னா, நான் பல ஆண்டுகளா சட்டமன்ற உறுப்பினராக அமைச்சராக பொறுப்பேற்று உங்களுடைய ஏனாம் பகுதிக்கு வருகின்றிருக்கின்றேன். பல ஆண்டுகளாக ஒவ்வொரு ஆண்டிலும் ஒவ்வொரு முறையும் வரும்போது எப்படி உங்களுடைய ஆதரவையும் அன்பையும் இந்த மல்லாடி கிருஷ்ணா அவர்களுக்கு காத்து வருவீர்களோ, எப்படி இவ்வாறு நீங்கள் திறனாக வந்திருக்கின்றீர்களோ, அதே போன்று எப்போது வருவது என்பது உங்களுக்கு ஒரு பெரிய மகிழ்ச்சிக்குழு உண்டு. அது சாதனை எல்லாரும் முடியுமா அப்படின்னு நினைச்சா முடியாது. கொஞ்சம் குறைய கொஞ்சம் கூடும், ஏறும் இறக்க. ஆனா மல்லாடி கிருஷ்ணா அவர்களுக்கு அப்படியாவது உண்டா அந்த தொழில் அப்படின்னு பார்த்தா இல்லை. இந்த தொழில் மட்டும் இல்லை, புதுச்சேரியிலும் அவ்வாறு இல்லை. புதுச்சேரியில் அப்படி இல்லை. மல்லாடி கிருஷ்ணா சட்டமன்ற உறுப்பினராக இருந்தாலும் சரி, அமைச்சராக இருந்தாலும் சரி, இல்லை என்று சொன்னாலும் சரி, எப்போதும் அவர்களுக்கு புதுச்சேரியில் ஒரு தனி மரியாதை உண்டு. புதுச்சேரி மக்கள் ஒரு அன்பு உண்டு. என்கிட்ட சொல்லுவாரு, அந்த கடலோரத்தில் ஒரு மனிதன் நான் பார்க்கிறேன் அப்படின்னு சொல்லுவாரு. என்ன மகன், நாங்களாம் நீங்க கூட எனக்கு பார்த்துக்கிறேன் சொல்றேன் அப்படின்னு. இவனா பாரு, நான் பார்த்துக்கிறேன் சொல்லிட்டு நான் பார்த்துக்கிறேன் அப்படின்னு. அதே மாதிரி என்ன சொன்னாலும் அது சொல்லி கொடுப்பார். எவ்வளவு ஓட்டு வாங்கி கொடுக்க சொன்னாலும் அது அப்படியே வாங்கி கொடுப்பார். இந்த பாராளுமன்ற உறுப்பினர் இப்போது நடைபெற்றது. என்கிட்ட சொன்னாரு, நாங்கள் வரும்பொழுது 15,000 ஓட்டு உங்களுக்கு நாங்கள் அதிகமாக வாங்கி தரேன், லீடு காட்டுறேன் அப்படின்னு சொன்னாரு. நீங்க தேர்வு வச்சு உங்களுக்கு தெரியும் எப்படி புதுச்சேரியில் இருந்தது, மற்ற எப்படி இருந்தது தெரியும், மற்ற தொகுதிகளில் எப்படி இருந்தது. ஆனா இந்த ஏனாம் தொகுதியில் எப்படி இருந்தது, மல்லாடி சொன்ன மாதிரி அவர் சொன்ன அந்த லீடு காட்டுது, 15,000 ஓட்டு வாங்கி காட்டுவேன். அதை அப்படியே நிறைவேற்றி கொடுத்த பெருமை மல்லாடிக்கு உண்டு. அதற்கு உங்களுக்கும் மல்லாடி நம்முடைய மல்லாடி கிருஷ்ணா அவர்களுக்கும் என்னுடைய மனமார்ந்த நன்றியை நான் மீண்டும் தெரிவித்துக் கொள்கிறேன். அதெல்லாம் சொன்னார், எப்போதும் அந்த உண்டு, அன்பு உண்டு. உங்களிடம் இருக்கின்ற பற்று அதுக்கு ஒரு காரணம். ஏனாம் மக்கள் கிடைக்கின்ற ஒரு அன்பு, ஏனாம் மக்கள் வளர்ச்சி அடைய வேண்டும் என்ற ஒரு எண்ணம். அந்த எண்ணத்தின் அடிப்படையில் உங்களிடம் எப்போது வந்து கொண்டே இருக்கின்றது. இதெல்லாம் சொல்லும்போது சொன்னாங்க, எங்க சபாநாயகரோட சொல்லும்போது வரும்போது எப்படி இருந்தது, எப்படி இருக்கு ஏனாம் பகுதி அப்படின்னு சொன்னாங்க. ஏனாம் வளர்ச்சி அப்படின்னு சொன்னா அது அத்தனையும் மல்லாடி முயற்சி, மல்லாடி எடுத்த முயற்சி தான். அவரு காட்டிய அந்த அக்கறை, தன்னுடைய தொகுதி ஏனாம் தொகுதி இப்படித்தான் வளர்ச்சி அடைய வேண்டும், இப்படிதான் முன்னேற்றம் அடைய வேண்டும், இப்படிதான் இருக்கணும், படித்த பிள்ளைகளுக்கு வேலை கிடைக்கணும், ஒரு பெரிய வளர்ச்சி ஏனத்துக்கு கொண்டு வர வேண்டும் என்ற எண்ணம். அதுக்காக எடுத்த முயற்சிகள் அத்தனையும் வெற்றி பெற்றது. இல்லைன்னு சொன்னா இவ்வளவு பெரிய ஏன் இவ்வளவு பெரிய வளர்ச்சியை கண்டுபிடிக்க முடியாது. அப்படி ஒவ்வொரு முறையும் அவர் எடுத்த முயற்சிகளுக்கு அவர் காட்டிய அக்கறை எப்படி இருந்தது என்பதற்கு நான் கூடவே இருந்த பார்த்த ஒருவன் என்றால் சொல்கிறேன். விடுதலை மினரல் வாட்டர் மாதிரி இருக்கணும் அப்படிங்கிறது. மினரல் வாட்டர் மாதிரி இருக்கு, எத்தனை பேர் சேமாவும் பரவாயில்ல, ஆனா குடிக்க நல்ல தண்ணீர் இருக்கணும். அது மாதிரி செய்து கொடுக்கணுமா இருக்கா, நிச்சயமாக உண்டு. கோதாவரி ஆட்சி வந்து எவ்வளவு தூரத்தை வந்து தண்ணீரை கொண்டு வந்து அதை சுத்தம் செய்து சுத்தரிக்கப்பட்ட நல்ல குடி தண்ணீர் கொடுக்கப்பட்டு வருகின்றது. வளர்ச்சி எப்படிப்பட்ட வளர்ச்சி, சாலைகள்லாம் எப்படி கட்டணும், சிசி ரோடு வேணுங்கள, என்ன சிசி ரோடு, சிமெண்ட் ரோடு வேணுங்களா, இல்ல செலவு நிறைய ஆகுமே. கார் ரோடு போட்டா 1 கோடி இருக்கா, சிமெண்ட் ரோடு போட்டா 4 கோடி ஆகுமே. எனக்கு சிமெண்ட் ரோடு தான் வேணும், சிமெண்ட் ரோடு போடுங்க. అధికార సమక్షంలో కేటాయించేస్తున్నారు.
ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మన మల్లారి అభిమాన సంఘం కోరుకుంటుంది. రిక్వెస్ట్ మల్లారి విజయలక్ష్మి గారిని వంశీ గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుచున్నాయి. సమక్షంలో శ్రీ మల్లారి కృష్ణారావు గారు కేక్ కట్ చేస్తున్నారు. మల్లారికి జన్మదిన శుభాకాంక్షలు జన్మ
అందరికీ మాట్లాడుతూ కొంచెం స్టేజ్ వీక్గా ఉంది కాబట్టి పోలీసు వారు ఆఫ్ చేస్తున్నాం. పోలీసు వారికి మా వినతి స్టేజీ కొంచెం బాగా వీక్గా ఉంది కాబట్టి ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు తిరిగిపోయిన తర్వాత మిగతా వాళ్ళని అవకాశం ఇవ్వండి. అభినందనకి చేసి కొంచెం సమయంలో పాటించండి. అందరూ ఆనందంగా కృష్ణారాయణని మనం సన్మానించుకున్నాం. కొంచెం సమయంలో పాటించండి. అందరికీ వస్తున్న అవకాశం స్టేజ్ వీక్గా ఉంది కాబట్టి సమయం పాటించేసి అనుకుంటున్నాం. స్టేజ్ ముందుగా ఉన్నామని కూడా అక్కడ తప్పకుండా సార్ కనబట్టలేదు బయట ఉంది. పోలీసు వారికి ఏంటంటే స్టేజ్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ బాగా టికెట్స్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు స్టేజ్ ఖాళీ తర్వాత మిగతా పద్ధతి చేస్తున్నారు. వచ్చిన పోలీసు వారికి ఏంటంటే కొన్ని స్టేజ్ నాకు సహాయం చేయవలసిందని వచ్చిన అభినందనలు కూడా ఫ్రెండ్స్ వాళ్ళ సహకరిస్తుంది. ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా జరుగుతుంది. అదేవిధంగా చూడకుండా చేద్దాం. మా అభినందన సందర్భంలో ఇదే మా వినతి. మళ్ళా అభిమానులుగా ఒకరి తర్వాత అందరూ వచ్చి సన్మానం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్ ఇలా చూడండి. వెళ్ళకండి వెళ్ళకండి. ఓకే సార్. నాకు 60 సంవత్సరాలు పూర్తయింది. 61లోకి ఎంటర్ అయ్యాను. దాని సందర్భంగా మల్లాడి అభిమాన సంఘం తరఫున గత ముందు సంవత్సరాలు చేసిన దానికంటే నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా గత 15-20 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమంలాగా భావించి అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన పాండిచ్చేరి నుంచి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన స్పీకరు, అలాగే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కానీ, అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ అందరూ కూడా వచ్చున్నారు. సాధారణంగా ఒక బర్త్డే కార్యక్రమం కంటే ఎవరు కూడా ఫోన్లో మాట్లాడి చెప్పేదే తప్ప నాకున్న పాండిచ్చేరితో ఉన్న లాస్ట్ 35 years నుంచి ఉన్న పొలిటికల్ బంధం కానీ వాళ్ళందరిలో ఒకటిగా ఉండడం అన్నీ కూడా చేశారు. అలాగే వేలాది మంది యానం ప్రజలతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఎక్కడ పలాస నుంచి ఇటు నరసాపురం వరకు కూడా అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. అడుగుతున్నాను రిజల్ట్స్ నాకు కొంచెం అనేకమైన పార్టీ నాయకులతోటి దగ్గరగా 1994 దానికి ముందు నేను ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఒక కార్యకర్తగా మామూలు కుర్రోళ్ళు ఎలాగైతే కార్యకర్తగా ఉంటారో ఒక సైకిల్కి ఒక జెండా కట్టుకుని తిరగడమే అప్పుడు రాజకీయం తెలుసు. అప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారితో యానం వచ్చినప్పుడు వారితోటి నాకు పొలిటికల్గా 1990లో రామారావు గారితో, దాని తర్వాత చూసినట్టయితే మరలా నేను చంద్రబాబు నాయుడు గారితో, ఎన్ జనార్దన్ రెడ్డి గారితో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ గారు వీరందరి పరిపాలనతో పాటుగా వీరందరితో కూడా ఒక మిత్రులుగానే ఉంటూ నేను ఆంధ్ర రాజకీయాలకి నాకు సంబంధం లేకపోయినా కానీ
ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ అలాగే ఒక బీసీ వర్గాల గురించి నేను రాజకీయాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు నా శక్తి కొలిది దాన్ని సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళకి ఉపకారం అందించడానికి మాత్రమే నేను ఉన్నాను. అదే మంచి పేరుతో కొంత మంచి పేరు ఉండడం వల్ల నన్ను ప్రతి రాజకీయ పార్టీలు కూడా నన్ను సహాయాన్ని కోరడం, ఆ సహాయంలో కొన్ని సందర్భాల్లో నేను ముందు 15 సంవత్సరాలు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా వారికి సహాయం అందించడం జరిగింది. ఈవేళ నాకున్న ఒక మంచి పేరుని, నాకున్న చిన్న ఫాలోవర్స్ని వారికి మాత్రం నా సహాయాన్ని అందించడం జరిగింది. అందినందుకు అలాగే వారికి కూడా అందరూ కూడా సహాయం చేయడంతో ఇదయ్యింది. ఎప్పుడు కూడా ఇప్పటికైనా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రేపు రాబోయే రోజుల్లో మంత్రులు అయ్యే వాళ్ళైనా బూతులు తిట్టడానికి ఇతరుల్ని తక్కువగా చూడడానికి దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచన చేయొద్దని చెప్పేసి మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను. వారి కుటుంబాల్ని ఈ రాజకీయాల్లోకి సంబంధం లేకపోయి లాగిలా కానీ ఆ పార్టీ అధ్యక్షులు అనుకున్నవారు అటువంటి వాళ్ళ మీద మళ్ళీ రెండోసారి మాట్లాడకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా గత ప్రభుత్వంలో మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మంత్రులు కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ప్రజలు దాన్ని జీర్ణించుకోలేదు. అందుకని ఈ కొత్త ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అది దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడే విధానం కానీ వారు మాట్లాడినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ కరెక్ట్గా ఉండాలి, ప్రజలతో ఉండాలి. ఎన్ని స్కీమ్స్ పెట్టినా కానీ ప్రజలతో మనం లేకపోయినట్టయితే, ప్రజలకు కొంచెం దూరంగా ఉన్నట్టయితే ఇటువంటి రిజల్ట్స్ రావడానికి మనకి కూడా రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి వస్తుందన్నది ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా అది మనసులో పెట్టుకుని పనిచేస్తే తప్పనిసరిగా ఇది ఒక మంచి అవకాశం, ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశం. గత 2 టర్ముల్లో భారత ప్రభుత్వం వన్ సైడ్గా ఉంది. ఆంధ్రాకి ఒక తెలుగువాడిగా 10 సంవత్సరాల్లో చూసినట్టయితే చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇన్ని కేంద్ర మంత్రులు ఇవ్వండి ఇది ఇవ్వండి దానికంటే 2014లో ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్కి ఎడగొట్టేటప్పుడు డివైడ్ చేసేటప్పుడు ఏమి ఇస్తామని చెప్పారో అలాగే చట్టంలో ఏం పెట్టారో రెండు కూడా ఆ రెండు చేస్తే తెలుగు వాళ్ళకి జరిగిన ద్రోహం అన్యాయం ఆ అన్యాయం జరిగిన దానికి కరెక్ట్గా మళ్ళీ రెక్టిఫై చేసుకునే అవకాశం ఇది వచ్చింది. ఈ అవకాశాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు వారి అనుభవం మాకంటే అందరికంటే సీనియర్ పర్సన్, అలాగే దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా సహకరించారు. వీరిద్దరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ మనం 10 మందిని మినిస్టర్లుగానో ఇంకో దానికంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు కరెక్ట్గా దానికి న్యాయం చేసేలాగా టైం పాయింట్ పెట్టుకుని చేసుకునేలాగా చేసే అవకాశం వచ్చింది. కాబట్టి చేయమని ఒక తెలుగువాడిగా కోరుతున్నాను. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా చూస్తే డెఫినెట్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి, మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం 2024 పూర్తయ్యే లోపే చాలా మంచి పనులు జరుగుతాయని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. జగన్ గారికి కూడా గ్రౌండ్లో ఇలా ఉంటుంది, ఏ విధంగా మీకు ఫీడ్బ్యాక్ పూర్తిగా రావట్లేదన్న విషయాన్ని కూడా నేను జనవరి 2023 జనవరి 2వ తారీఖున చెప్పుకున్నాను. 2023 జూలై 12వ తారీఖున చెప్పుకున్నాను. 12వ తారీఖు తర్వాత నేను ఇవ్వలేదు. ఈ విధంగా ఉంది ఒక వెల్విషర్గానే చెప్తున్నానని చెప్పేసి చెప్తాను. వారు సీరియస్గా ఇక్కడ ఒక శక్తి ఉండడం వల్ల, కాకినాడలో ఒక పెద్ద శక్తిని ఊహించుకోవడం వల్ల ఆ శక్తి దగ్గర మేము చెప్పిన మాటలు కానీ మిగతా వాళ్ళ మాటలు కానీ వారు తక్కువగా అనుకుని ఉన్నారు. దాని ప్రతిఫలమే ఈ జిల్లా దెబ్బతినడానికి ముఖ్య కారణం ఇది.
ఈ జిల్లా అంతా కూడా ఆ ఒక్కటే పవర్ అంతా నా దగ్గరే ఉంది, నేను చెప్పిందే వేదవాకు అందువల్ల ఈవేళ మనం ఈ విధమైన రిజల్ట్స్ వచ్చింది. రాబోయే రోజుల్లో అది రెక్టిఫై చేసుకుంటే ఏ పార్టీ కూడా మొత్తం క్లోజ్ చేసుకుని లాక్ చేసి వెళ్ళిపోయే పార్టీలు ఏముండవు. ఎక్కడో రేరుగా ఇక నేను నడపలేను అనుకున్న వాళ్ళు ఉంటారు, కానీ నేనైతే ఆ విధంగా భావించట్లేదు. అలా అనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ అయిపోయిందని అనుకున్నారు, పవర్లోకి వచ్చింది. ఈవేళ కాంగ్రెస్ సెంటర్లో ఏమీ లేదనుకున్నారు, మంచి ఫైట్లోకి వచ్చింది. అలాగే ఒరిస్సాలో ఇంకా ఛాన్సే లేదనుకున్నారు, పార్టీ వెళ్ళిపోయింది, కొత్త పార్టీ వచ్చింది. ఆ విధంగా మార్పులు చేర్పులు అన్నీ కూడా ఉంటాయి, సహజం. దాన్ని ఎక్కడ మనకి తప్పు జరిగిందన్నది వారు రెక్టిఫై చేసుకోవాలి. మనల్ని ఎందుకు అధికారంలో కూర్చోబెట్టారు అన్నది వీరు గుర్తుపెట్టుకోవాలి. అది 100% కరెక్ట్. రాజా చెప్పింది 100% కరెక్ట్. జక్కంపూడి రాజా నేను విన్నాను. నేను ఆ పేరు ఎవరి పేరైతే అతను చెప్పారో ఆ ధనంజయ రెడ్డి కారణం పాలిటిక్స్లో ఈవేళ రాజకీయం అంతా కూడా పాడవడానికి ముఖ్య కారకుడు ధనంజయ రెడ్డి. ఎందుకంటే మేము ముఖ్యమంత్రికి ఒక రికమెండేషన్ ఇస్తే ఆ రికమెండేషన్ ముఖ్యమంత్రి అధికారికి పంపమంటే 6 నెలలకు కూడా పంపలేని రోజులు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రికి స్వయంగా నేనే కంప్లైంట్ చేస్తున్నాను. స్వయంగా ధనంజయ రెడ్డి మీద నేను ఇక్కడ ఎంఎస్ఎన్ చార్టీస్ గురించి అంతర్వేది గుడి గురించి ఇచ్చిన రికమెండేషన్ జనవరి 2వ తారీఖున ఇస్తే ఇక్కడ కలెక్టర్ గారిని అడిగితే జూలై 12కి కూడా రాలేదు. ఎమ్మెల్యే మాట్లాడిందిలో 100% కరెక్ట్. అందుకని అధికారులు ట్రాప్లో పడకండి. అధికారులు ఈవేళ ఎక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. ఇదే ధనంజయ రెడ్డి గారు కలెక్టర్గా ఉండగా అక్కడ ఉన్నారు, పవర్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ క్యూ పెడుతూ ఉంటారు. అందుకని వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ పద్ధతుల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులని అందరినీ మనం తక్కువ అంచనా అవసరం లేదు, అందరూ బెస్ట్ అని చెప్పడానికి ఉండదు. ఆ విధంగా చేసుకుని ముందుకి వెళ్ళాలి. ఎమ్మెల్యే చాలామంది నాకు చెప్పుకున్నారు, ధనంజయ రెడ్డి గారు ఈ విధంగా ముఖ్యమంత్రినన్నా ముఖ్యమంత్రి కలమంటే ధనంజయ రెడ్డి కలవాలి, ధనంజయ రెడ్డి కలవాలంటే నెలలు వెళ్తే 4-5 గంటలు. ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న రసాయన పనులను కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఏ కోటయ్య పరిశీలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సామర్లకోట, ద్రాక్షారామం, భీమేశ్వర స్వామి వారి ఆలయాలలో జరుగుతున్న రసాయన పనులను, భౌతిక స్థితిగతులను పరిశీలించినట్లు తెలిపారు. శివలింగం స్థితిగతులను టెక్నికల్ టీంతో పరిశీలించి తగు సూచనలు చేశామని అన్నారు. ఈ పనులన్నీ జూన్ నెలాఖరుకు పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో తారకేశ్వరరావు, అర్చకులు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. इसका भी क्लीनिंग लिए क्या? ये पूरा क्लीनिंग है? हाँ, ये हो गया उसी समय हो गया पूरा. ये मंडपा ऊपर मंडपा అప్పుడు మీరు ఇది ప్యాక్బోన్ ట్రీట్మెంట్ చేశారు. డిస్క్రిప్షన్స్ सलाइन इफेक्ट इतना ज़्यादा नहीं है. सलाइन भीमा चाणक्य अगर ज़्यादा आपको ये चाहिए तो वाटर अगर ऐसा डाल दिया ना पानी के बॉटल से, ये पूरा ऊपर के आ जाता है. देख सकते हैं, देख सकते हैं. కేంద్ర పురావస్తు శాఖలో రసాయన విభాగానికి డిప్యూటీ సూపరింటెండెంట్గా వి కోటయ్య అని నేను ఈరోజు
ఈ కెమికల్ రసాయన మరమ్మతుల పనులు తనిఖీ చేసే నిమిత్తం రావటం జరిగింది. ఇప్పుడు ద్రాక్షారామ మరియు సామర్లకోట ఈ 2 దేవాలయాల్లో గర్భగుడి లోపల ఉండే శివలింగాలకి రసాయన మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. సో వాటిలో భాగంగా ఇప్పుడైతే సామర్లకోటలో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంతవరకు కూడా ప్రోగ్రెస్ అనేది వచ్చింది. ద్రాక్షారామాలు అయితే ఈరోజు మేము లోపల ఉండే శివలింగం యొక్క భౌతిక స్థితి ఏ విధంగా ఉంది, దాని యొక్క స్టెబిలిటీ ఏ విధంగా ఉంది వాటిని పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా మా యొక్క టెక్నికల్ టీం నాగేంద్ర గారు అండ్ మోడ్యులర్ సుధీర్ వాగ్ గారు, ఇక్కడ సిఏ మూర్తి గారు అండ్ ఈఓ తారకేశ్వరరావు గారు అందరం కలిసి వాటిని పరిశీలించడం జరిగింది. శివలింగం పరిస్థితి చూసినట్లయితే ఈ వర్క్లు మేము తొందరలోనే మొదలు పెడతాము. ఈ మంత్ ఎండింగ్ కల్లా రసాయన విభాగానికి సంబంధించిన మరమ్మతులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అదేవిధంగా సామర్లకోటలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల అక్కడ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు అనేవి కంప్లీట్ అయిపోతాయండి. ఇప్పటికే 2 నెలలు కావస్తుందండి. ఆల్రెడీ భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి. మరి ఇది ఎప్పటికీ కంప్లీట్ చేస్తారనేది అదేనండి. యాక్చువల్గా ఏంటంటే ఇవి చేయాలంటే ప్రత్యేకంగా దాంట్లో ఉన్న నిపుణులు కావాలి. ఇప్పుడు ఈయన సుధీర్ వాగ్ గారు అని ఆయన మనకి అజంతా నుంచి వచ్చారు. సో మనం వాడే మెటీరియల్స్లో కానీ దాని యొక్క ఎక్కువ కాలం ఉండేటట్లు మనం చేసుకునేది ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి వాటిని పరిశీలించి దానికి తగినట్లు చేయడం జరుగుతుంది. మంత్ ఎండింగ్కి ఖచ్చితంగా పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి వర్క్స్ అన్నీ కూడా. మాతృవియోగంతో బాధపడుతున్న తాళ్లరేవు మండలం సుంకరపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి రెడ్డి నాయుడు కుటుంబ సభ్యులను పలువురు నాయకులు పరామర్శించారు. మోపూరి రెడ్డి నాయుడు తల్లి సూర్యనారాయణమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులను పలువురు స్థానిక నాయకులు పరామర్శించారు. యానం రిటైర్డ్ ఆర్ఏఓ దవులూరి సుబ్రహ్మణ్యం, కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, రిటైర్డ్ తహసీల్దార్ బెజవాడ నిరంజన్ రావు, సుంకర బద్రి తదితరులు రెడ్డి నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి సూర్యనారాయణమ్మ మృతికి సంతాపం తెలిపారు. తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అమలాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అమలాపురం పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ధూళిపూడి వెంకటరమణ బాబీ, చక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ను వీరబాబు అభిమానుల మధ్య కట్ చేసి అందరికీ అందజేశారు. తనకు ఇంతటి గౌరవాన్ని అందించిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు వీరబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నమండ రామలక్ష్మి, మందాల గంగ సూర్యనారాయణ, మూర్త వైరవమూర్తి, దున్నా గౌతమ్, వాకపల్లి చిరంజీవి, రోళ్ల చక్రవర్తి, మోపూరి వెంకటేశ్వర, గంజా సూరిబాబు, టేకుముడి సత్యనారాయణ, కుడిపూడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అఖండ మెజారిటీతో రికార్డు సృష్టించిన దాట్ల సుబ్బరాజును కలిసేందుకు రెండవ రోజు కూడా అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఐపోలవరం మండలం మురమళ్ల పార్టీ కార్యాలయంలో ఆయన్ను కలిసేందుకు తాళ్లరేవు, ఐపోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ ఒకసారి ఫోటో సార్, ఒక్కసారి సార్, ఒకసారి సార్, సార్ ఓకే సార్.
నెంబర్ 1 అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పరిధి అంగరలోని శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పరిధి అంగారులోని శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీలోని మొదటి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచారు. వారిని కళాశాల డైరెక్టర్ వాకా పరమేశ్వర, చైర్మన్ డాక్టర్ వాకా దివ్యశేఖర్, కరెస్పాండెంట్ డాక్టర్ వాకా రాజా, ప్రిన్సిపల్ పి రమణ అభినందించారు. కళాశాలలో గురువారం నిర్వహించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో వారి చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రతిభగల విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో కళాశాల చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెక్స్ట్ 5 నెక్స్ట్ సిఈసి నుంచి నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారిని తెలుగు మీడియం చదువుకుని మన దగ్గర ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవ్వడం జరిగింది. బైపీసీలోనే టాప్ అందరూ మరొకసారి గ్యాప్తో ధన్యవాదాలు తెలుపాలి. నెక్స్ట్ 5 మేడం మళ్ళా సార్ మాట్లాడతారు, నలుగురు ప్రయోగించుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు రోజు ఇంకా చూసి ఏముండదు ఇక్కడ. కాబట్టి భోజనాలు చేసి వెళ్ళటమే. కాబట్టి ఓపికగా ఒక అరగంట పాటు ఉంటే కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. కళాశాల వ్యవస్థాపకులు పరమేశ్వర గారిని ఈ అభినందన కార్యక్రమం గురించి, అలాగే పిల్లల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన కళాశాలలో ప్రథమ సంవత్సరంలోనే మరియు ద్వితీయ సంవత్సరంలో అత్యున్నత మార్పులు సాధించి మన మీకు తల్లిదండ్రులకి అలాగే మాకు అంటే ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు గౌరవం తీసుకొచ్చిన మా విద్యార్థులను సత్కరించుకోవడానికి అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు ఇచ్చేసిన వేదికను అలంకరించిన మా
అలాగే ఇక్కడ విచ్చేస్తూ ఆశిస్సు. ముప్పై సంవత్సరంలో అడుగుపెట్టాం. 1995లో స్టార్ట్ చేసిన ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 30th ఇయర్ 35 సంవత్సరంలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో ఘనంగా జరిగిన మల్లాడి కృష్ణారావు 61వ జన్మదినోత్సవ వేడుకలు. మల్లాడిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, పుదుచ్చేరి మంత్రులు, ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న రసాయన పనులను పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఏ కోటయ్య. వరం నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అఖండ మెజారిటీతో రికార్డు సృష్టించిన దాట్ల సుబ్బరాజును కలిసేందుకు 3 మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.